ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మరో బిగ్ ఫైట్ కు సిద్ధమవుతుంది టీమిండియా. ఇంగ్లాండ్ తో ఆఖరి వన్డేకు రెడీ అవుతుంది. ఈ రోజు మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే 3 వన్డేల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకున్న భారత్ ఈ చివరి మ్యాచ్ లోని గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కాన్ఫిడెంట్ గా దుబాయ్ లో అడుగు పెట్టాలని చూస్తుంది మెన్ ఇన్ బ్లూ. ఈ నేపథ్యంలో పటిష్టమైన ప్లేయింగ్ 11 తో ఇంగ్లాండ్ తో ఈ చివరి వన్డేలో తలపడనుంది. ఇక మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు ఆఖరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవడమే కాకుండా కొస మెరుపుతోనైనా ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో ఈ చివరి వన్డే ఆసక్తికరంగా మారనుంది. ఇకపోతే టీమిండియా ప్లేయింగ్ 11 లో సంచలన మార్పులు ఖాయంగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆఖరిగా జరిగే మ్యాచ్ కావడంతో టీమ్ మేనేజ్మెంట్ ప్రయోగాలకు సిద్ధమైంది. కుర్ర బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్లను ప్లేయింగ్ 11 లోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ అనుకుంటుంది. అలాగే బౌలింగ్ లో 2 మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ తొలి 2 వన్డేల్లో రాణించినందున అతని ప్లేస్ లో జైస్వాల్ ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ కి ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇస్తే అతడి స్థానంలో రిషబ్ పంత్ వస్తాడు. లేదంటే కేఎల్ రాహుల్ ఫామ్ లో లేకపోవడంతో అతన్ని తప్పిస్తే పంత్ తుది జట్టులోకి వస్తాడు. ఎటొచ్చి కూడా ఈ చివరి వన్డేలో పంతును ఆడించడం ఖాయం. ఇక స్పిన్ ఆల్రౌండర్లైన అక్షర్ పటేల్, జడేజాలు వారి సొంత మైదానంలో కాబట్టి ఈ మ్యాచ్ లో ఆ ఇద్దరిని ఆడించే అవకాశం ఉంది. దీంతో వరుణ్ చక్రవర్తి స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇవ్వనున్నారు. ఇకపోతే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమి ఛాంపియన్స్ ట్రోఫీకి అతడు కీలకం కాబట్టి హర్షత్ రాణాను తప్పించి ఆ స్థానంలో హర్షదీప్ సింగ్ ను ప్లేయింగ్ 11 లోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ 4 మార్పులతో టీమిండియా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. మొత్తంగా అంచనా ప్రకారం తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమి, రవీంద్ర జడేజా, హర్షదీప్ సింగ్.